అందరికీ నమస్కారం. లేటెస్ట్ గరం న్యూస్కి స్వాగతం. ఎవరెస్ట్ మరింత ఎత్తుకు 86 సెంటీమీటర్ల పెరిగిన పర్వతం, భూమి పొరల్లోని ఫలకాల కదలిక వల్ల మార్పులు. అదేంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ప్రఖ్యాతిగాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు మరింత పెరిగింది. చైనా, నేపాల్ బృందాలు కలిసి చేపట్టిన సర్వేలో శిఖరం ఎత్తు 86 సెంటీమీటర్లు పెరిగినట్టు వెల్లడైంది. తాజా సర్వేతో శిఖరం ఎత్తు 8,848 మీటర్లు 29,032 అడుగులకు చేరుకుందని రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న ఈ శిఖరం ఎత్తు విషయంపై చైనా, నేపాల్ మధ్య దశాబ్దాల పాటు నడిచిన వివాదానికి ఈ ప్రకటనతో తెరపడింది. ఎవరెస్ట్ పర్వతం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం. ప్రతి 300 ఏళ్లకు ఒక అడుగు. భూమి అడుగులోని ప్లేట్ల కదలిక కారణంగా ప్రతి 300 సంవత్సరాలకు ఎవరెస్ట్ ఒక అడుగు మేర పైకి పెరుగుతోంది. అప్పుడప్పుడు వచ్చే తీవ్రమైన భూకంపాలు ఈ ఎత్తును దెబ్బతీస్తాయి. అందుకే 2015లో నేపాల్లో వచ్చిన తీవ్రమైన భూకంపం కారణంగా ఈ ఎత్తులో ఏమైనా మార్పు వచ్చిందేమో చూద్దామని చైనా, నేపాల్ ఏడాదికి పైగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. 1955లో మార్పు. దాదాపు 100 సంవత్సరాల పాటు సిక్టర్ బృందం గుర్తించిన లెక్కే నిలిచింది. 1955లో సర్వే ఆఫ్ ఇండియా ఎత్తును 29,028 అడుగులుగా తేల్చింది. చైనా తప్ప ప్రపంచమంతా దీన్ని ప్రామాణికంగా స్వీకరించింది. 1975లో చైనా సర్వే ఎవరెస్ట్ ఎత్తును 29,029.24 అడుగులుగా గుర్తించింది. 1999లో అమెరికా బృందం ఒకటి ఎవరెస్ట్ ఎత్తును 29,035 అడుగులుగా తేల్చింది. తాజాగా చైనా, నేపాల్ను సర్వే చేసి వాటిని పోల్చి చూసుకుని 1955లో భారత్ చెప్పిన దానికంటే 86 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిందని తేల్చాయి. అసలు ఎలా లెక్కిస్తారు? పర్వతాల ఎత్తును సముద్ర మట్టానికి పోలుస్తూ లెక్కిస్తారు. నేపాల్లో ఉన్నదంతా భూమే కాబట్టి భారత్లోని బంగాళాఖాతం, చైనాలోని ఎల్లో సముద్ర మట్టాల్ని ప్రామాణికంగా చేసుకుని వివిధ చోట్ల ఎత్తును లెక్కించి వాటి సరాసరి చూస్తారు. ప్రస్తుతం GPS సాయంతో గతం కంటే సులభంగా ఎత్తును కొలవగలుగుతున్నారు. సముద్ర మట్టానికి కాకుండా దాని అడుగు భాగం నుంచి శిఖరాగ్రానికి ఎత్తును లెక్కిస్తే ఈ ఎవరెస్ట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం కాదు. హవాయిలోని మౌనాకి అనే పర్వతం 10,210 మీటర్లతో అన్నింటికంటే ఎత్తులో ఉంది. సాగరమాత, భూమాత. ప్రపంచమంతా ఎవరెస్ట్ అని పిలిచే ఈ పర్వతాన్ని నేపాల్లో సాగర్మాత అని, టిబెట్లో చోమొలుంగ్మా అని పిలుస్తారు. 1865లో బ్రిటిష్ రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఈ పర్వతానికి సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరిట ఈ పేరు పెట్టింది. ఆయన 1830 నుంచి 1843 దాకా సర్వే ఆఫ్ ఇండియా ముఖ్యాధికారిగా పనిచేశారు. దాదాపు 22 ఏళ్ల పాటు. 1830 వరకు ఎవరెస్ట్ను పీక్ 15 అనే పేరుతో పిలిచేవారు. ప్రస్తుత కంచన్జంగా అప్పటికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతంగా పరిగణించేవారు. బెంగాల్కి చెందిన రాధానాథ్ స్టిక్కర్తో కూడిన సర్వే ఆఫ్ ఇండియా బృందం ఎవరెస్ట్ చేరుకొని పని మొదలుపెట్టింది. థియోనోడైట్స్ పరికరాలు, త్రికోణమితి సూత్రాలతో అంచనాలు వేసిన రాధానాథ్ స్టిక్కర్ బృందం 1852లో పీక్ 15 ఎత్తును 29,002 అడుగులుగా గుర్తించింది. ఈ నివేదికను సమర్పించే నాటికి జార్జ్ ఎవరెస్ట్ లేకపోవడంతో ఆండ్రూ స్కాట్ అనే పేరుతో బ్రిటిషర్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా వచ్చారు. 3 ఏళ్ల పాటు సిక్టర్ నివేదికను పరిశీలించిన స్కాట్ ఆ నివేదికను బ్రిటిష్ రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీకి పంపించి తన గురువైన ఎవరెస్ట్ పేరు పెట్టాలని సిఫార్సు చేశారు. ఎక్కడా సిక్టర్ పేరు ప్రపంచానికి తెలియలేదు. ఎవరెస్ట్ శిఖరం పేరు వినగానే మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులన్నీ గుర్తొస్తున్నాయి కదూ. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన లేటెస్ట్ గరం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.